ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ రోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మొన్న శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు ఇలా శివలింగానికైతే అన్న పూజ అయితే నిర్వహించారండి. ఒకసారి మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మాకు ఇలా టెంపుల్లో అయితే శివ పంచాయతన మండపం అయితే ఇలా ఉంటుందండి. విఘ్నేశ్వరుడు, సూర్యభగవానుడు, అమ్మవారు, తర్వాత విష్ణుమూర్తి, మధ్యలో ఇలా నందీశ్వరుడు, ఇంకా శివుని విగ్రహం అయితే ఇలా ఉంటుందండి. శివ పంచాయతన మండపం ఇలా మాకు బయట ఉంటుంది. ఇది గర్భగుడిలో అయితే మాకు వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇలా శివునికి అన్న పూజ చేయడం వల్ల మనకి అన్నానికి ఎటువంటి లోటు ఉండదండి. ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రసిద్ధమైన దేవాలయాలు శ్రీశైలం, వేములవాడలో ఇప్పటికీ కూడా ఈ అన్నాభిషేకాన్ని అయితే నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ కూడా మాకు ఇలా అన్న పూజ అయితే జరిగిందండి. చాలా చాలా బాగా చేశారు. చూశారు కదా, చూడడానికి కూడా స్వామివారు ఎంత నిండుగా ఉన్నారో. ముఖ్యంగా ఈ అన్న పూజ చేయడం వల్ల మనకి అన్నపానీయాలకి ఎటువంటి లోటు అయితే ఉండదండి. అందుకనే ఇలా అన్న పూజను అయితే నిర్వహిస్తారు స్వామివారికి. స్వామివారు ఎంతో నిండుగా ఉన్నారు కదా, ఎంత చక్కగా డెకరేట్ చేశారో చూడండి. ఇలా వేద మంత్రాలతో వేద పండితుల ఆధ్వర్యంలో ఇలా అన్న పూజ అయితే నిర్వహిస్తారండి స్వామివారికి. అలాగే అభిషేకం కూడా చేయడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో, ఎటువంటి ద్రవ్యాలు వాడితే ఎటువంటి ప్రయోజనం ఉంటుందో కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. మరి ఆవు పాలతో చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు జరుగుతాయి. ఆవు పెరుగుతో చేయడం వల్ల ఆరోగ్యము, బలం చేకూరుతుంది. ఆవు నెయ్యితో చేయడం వల్ల ఐశ్వర్య అభివృద్ధి జరుగుతుంది. అలాగే పంచదారతో చేయడం వల్ల దుఃఖనాశనం జరుగుతుంది. తర్వాత చెరుకు రసంతో చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుందండి. తేనెతో చేయడం వల్ల తేజో వృద్ధి జరుగుతుంది. భస్మజలంతో చేయడం వల్ల మహాపాపహరణం జరుగుతుంది. సుగంధంతో చేయడం వల్ల పుత్రలాభం జరుగుతుంది. పుష్పోదకంతో చేయడం వల్ల భూలాభం జరుగుతుంది. బిల్వజలంతో చేయడం వల్ల భోగభాగ్యాలు జరుగుతాయి. అలాగే కొబ్బరి నీళ్ళతో చేయడం వల్ల సర్వసంపద వృద్ధి జరుగుతుందండి. ఇలా ఒక్కొక్క దానితో ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఆ శివుడికి అభిషేకం చేస్తే గనక మనకి సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అందుకనే ఆ శివుడు అంత అభిషేక ప్రియుడండి. తర్వాత ఇలా అన్న పూజ అయిపోయిన తర్వాత నైట్ అయితే కళ్యాణం జరిగిన తర్వాత రోజైతే కంపల్సరిగా ప్రతిసారి అయితే ఇలా ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఒక్కొక్కసారి పల్లకి మీద ఊరేగిస్తారు నార్మల్గా. ఒక్కొక్కసారి అయితే ఇలా ఆటో మీద అయితే ఊరేగిస్తున్నారు. చూడండి, పైన అయితే వచ్చే విగ్రహాలు అయితే పైన ఉన్నాయి. అలా ఆటోని అయితే డెకరేట్ చేసి విగ్రహాలను అయితే పైన పెట్టి తీసుకొని ఊరేగిస్తున్నారు. ఇలా కాలనీలో ఉన్న మహిళలందరూ కూడా ఇలా స్వామివారికి అయితే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అయితే ఇలా మొక్కుకుంటున్నారండి అందరూ కూడా. ప్రతిసారి కూడా సేమ్ ఇదే జరుగుతుందండి మా కాలనీలో అయితే. కళ్యాణం జరిగిన తర్వాత రోజైతే ఇలా అయితే ఊరేగింపు అయితే చేస్తారు మాకు. ఇలా ఇంటింటి దగ్గర ఆగినప్పుడల్లా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారికి పసుపు నీళ్ళతో అలా నీళ్లు పోసి తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు స్వామివారి దగ్గర. ఇలా ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత పల్లకి సేవ కూడా జరిగిందండి. తర్వాత టెంపుల్లో మాకు స్వామివారికి ఉయ్యాలు కట్టి చక్కగా స్వామివారికి అయితే పవలింపు సేవ కూడా నిర్వహించారు. చాలా బాగా జరిగింది. సీతారాముల కళ్యాణం కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. ఊరేగింపు అయిపోయిన తర్వాత పల్లకి సేవ జరుగుతుంది. తర్వాత పవలింపు సేవ చక్కగా నిర్వహిస్తారండి టెంపుల్లో అయితే.
ఇంకా మా ఇల్లు టెంపుల్కి దగ్గరలో ఉండడం వల్ల ప్రతి ఈవెంట్ కూడా ఏ ఈవెంట్ జరిగినా కానీ మాకు చక్కగా కనిపిస్తుందండి. ఇంట్లో నుండి చూస్తే టెంపుల్ మాకు ఎదురుగానే ఉండడం వల్ల ప్రతి ఈవెంట్ కూడా చక్కగా కనబడుతుంది మాకు. అందుకని ఏ ఈవెంట్ జరిగినా కానీ నేనైతే వెళ్తూనే ఉంటాను టెంపుల్లోకి. చూసారు కదా, విగ్రహాలు అయితే అలా పైన అయితే పెట్టారు. తర్వాత ఇలా అన్న పూజ ఫొటోస్ అన్నీ కూడా ఇలా లాస్ట్లో నేనైతే యాడ్ చేశాను. ఈ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయని ఇలా అయితే లాస్ట్లో యాడ్ చేశానండి. ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. మొన్న కళ్యాణం జరిగినప్పుడు వీడియో చూసే ఉంటారు కదా, ఆ విగ్రహాలన్నీ ఇలా తీసుకొచ్చి ఇలా పైన అయితే పెట్టారండి విగ్రహాలని. అలా ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా ఉయ్యాల్లా కట్టి చక్కగా ఆ 2 శివపార్వతుల విగ్రహాలను అయితే ఇలా పెట్టారండి పావులింపు సేవలాగా. ఫస్ట్ ఉయ్యాల ఊపిన తర్వాత స్వామివారి విగ్రహాలు తర్వాత అయితే లోపల పెట్టి ఇలా మొత్తం అందరం బయటకు వచ్చేసిన తర్వాత లాక్ అయితే వేశారండి స్వామివారికి పవలింపు సేవ కింద. చిన్న చిన్న పిల్లలందరూ కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. చూశారు కదా మీరు, పిల్లలందరూ కూడా ఆ ఊరేగింపు వెనకాలైతే సైకిల్ వేసుకొని అసలు వెళ్తూనే ఉన్నారు. పిల్లలు చాలా ముచ్చటగా అనిపించింది. పిల్లలు అలా వెళ్తుంటే చాలా సందడి అనిపించింది. టెంపుల్ అంతా కూడా వెనకాల ఊరేగింపు అంతా కూడా పిల్లలు జెండాలు పట్టుకొని శంభో శంకర్ అనుకుంటూ వెళ్తూనే ఉన్నారు పిల్లలందరూ కూడా. ఇలా లోపల గర్భగుడిలో అయితే ఇలా ఉయ్యాలలాగా ఏర్పాటు చేసి స్వామివారికి అలాగే అమ్మవారికి ఇలా ఉయ్యాలనైతే ఊపుతున్నారండి. చూడండి, ఇలా పండగలప్పుడే కానీ ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడే కానీ చాలా బాగా జరుగుతుందండి మా టెంపుల్లో అయితే. నేను మా గుళ్ళో జరిగిన ప్రతి ఈవెంట్ కూడా ఇలా టెంపుల్ ఈవెంట్స్ అయితే ప్రతిదీ అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఆల్రెడీ కళ్యాణం, రుద్రాభిషేకం అలాగే శివరాత్రి రోజు జరిగిన అభిషేకం అన్నీ కూడా నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. లింగోద్భవం టైంలో కూడా రుద్రాభిషేకం కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఇలా జంటలుగా ఉన్న వాళ్ళందరూ ఉయ్యాలు ఊపిన తర్వాత నేను మా పిల్లలు కూడా వెళ్ళి ఉయ్యాలు అయితే ఊపుతున్నామండి స్వామివారిని, అమ్మవారిని. మీ అందరికీ కూడా ఆ శివుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.